సార్వత్రి మహిళా మిత్రులకు శుభోదయం. నిన్న గ్రూప్లో పెట్టినటువంటి విషయం ఏంటంటే అది ఎస్ఆర్పి 3లో 26 రోజున గేట్ మీటింగ్ అనంతరం మేము మైనింగ్ షాప్ వాళ్ళ మా సమస్యల గురించి సీతారామయ్య సార్ గారికి ఒక చిన్న మెమోరాండం ఇవ్వడం జరిగినది. దాంట్లో సార్ మాతో ఒక 5 minutes మాట్లాడాను. మాట్లాడిన 5 నిమిషాలలో మా సమస్యల గురించి మేము విన్నవించాం సార్కి. విన్నవించిన తర్వాత సార్ కూడా సానుకూలంగా స్పందించి మా తరఫున ఏంటంటే సారు ముందుండి పోరాడతా అని చెప్పండి, మా సమస్యల గురించి పోరాడతా అని చెప్పి మాట్లాడమే తప్ప మిగతా ఈ మన బ్రాంచ్ సెక్రటరీ బాలిసైద గారు అలాగే మోతుకూరు కొమరయ్య గారు, అసలు మోతుకూరు కొమరయ్య గారు అనే వ్యక్తి ఇక్కడ మా దగ్గర కూడా లేడు. గేట్ మీటింగ్ దగ్గరే ఉన్నాడు. గేట్ మీటింగ్ దగ్గర నుంచి అంటే ఆయన డ్యూటీకి వెళ్ళిపోయాడు. బాలిసైద గారు ఏంటంటే మా మెమోరాండం ఇచ్చేటప్పుడు మాత్రమే ఉన్నారు. అది కూడా బాలిసైద గారు మా మైనింగ్ షాప్ వాళ్ళ గురించి, మైనింగ్ షాప్ సోదరుల గురించి 2016-17 బ్యాచ్ గురించి కించపరిచిన విషయం అయితే లేదు. దాన్ని ఏంటంటే యూనియన్ మీద ఏదో అభియోగం మోపి ఈ ఎస్ఆర్పిలో ఉన్న 80 మంది ఉన్న మైనింగ్ షాప్ వాళ్ళని విచ్ఛిన్నం చేయడానికి తప్ప ఇది యూనియన్ బదనాం చేయడం తప్ప వేరే ఉద్దేశం అయితే లేదు. దీన్ని కావాల్సుకొని పెట్టిన ఉద్దేశమే ఇది. మైనింగ్ షాప్ సోదరుల అయితే ఈ ఎస్ఆర్పి 3 మైన్లో జరిగిన విషయం ఏంటంటే ఓన్లీ మన శ్రీరాంపూర్ ఏరియా కాకుండా ఇతర ఉన్న ఏరియా వాళ్ళు కూడా గమనించగలరు. ఏంటంటే ఇది వట్టి కళ్ళబోలు మాటలే తప్ప దీంట్లో ఎటువంటి వాస్తవం లేదు. దీన్ని ఏటీ యూనియన్ మైనింగ్ షాప్ సోదరులకి ముందుండి అండదండగా ఉండి మా సమస్యలు పరిష్కరించుతున్నారు అని చెప్పిన ఉద్దేశంతోనే ఇది ఒకటి ఏంటంటే మమ్మల్ని విచ్ఛిన్నం చేసి మా యూనిటీ లేకుండా తయారు చేయడానికి ఉన్న పెట్టిన యూనియన్ వాళ్ళు అనేది ఇలా చేస్తున్నారు. ఇలాంటి విషయాలు ఏంటంటే అవాస్తవ మాటలు చెప్పడం అనేది మా మైనింగ్ షాప్ సోదరులని ఇబ్బంది పెట్టడం జరుగుతున్నది. ఎస్ఆర్పి 3 నుంచి మైనింగ్ స్టాఫ్స్ మా యొక్క ఆత్మగౌరవము తనకు తోచినట్టుగా మాట్లాడటం ఇది చాలా ఎంతో తీవ్రకరం. అందరికీ చెప్పేదంటే అన్ని ఏరియాల వాళ్ళ శ్రీరాంపూర్ ఏరియా కాకుండా అన్ని ఏరియాల వాళ్ళకి సింగరేణిలో ఉన్న మాటలు యూనియన్ని ఉద్దేశించి మాట్లాడటం అది చాలా తప్పు. ఇది ఇటువంటి విషయాలు మళ్ళీ ఎటువంటి రెండోసారి రిపీట్ కాకుండా ఉండడానికి మా యొక్క అందుకే ఎస్ఆర్పి 3 నుంచే స్టార్ట్ అయిందని అన్నారు. అందుకే ఇక్కడ ఎస్ఆర్పి 3 నుంచే మేము మాట్లాడుతున్నాము. ఇటువంటి మళ్ళీ రిపీట్ కాకుండా ఉండాలని నేను చెప్పుకుంటున్నాను.